ఈ భూమి మీద అసలు బైబిలే లేకుండా చేస్తాం. బైబిల్ని ప్రజలు చదవకుండా బైబిల్ని కనుమరుగు చేస్తామని చెప్పి చాలామంది బయలుదేరారు. బైబిలు తప్పుడు తడక బైబిలు వాస్తవం కాదు అని చెప్పి కూడా చాలామంది నిరూపించే ప్రయత్నం చేసి ఆఖరికి బైబిల్కి దాసోహం అయిపోయారు. దాంట్లో ఒకరి పేరు జాష్ మెక్డోవెల్ అనేటువంటి వ్యక్తి బైబిల్ కేవలము తప్పులతో నిండిపోయినటువంటి పుస్తకం, గ్రంథం, అది నేను నిరూపిస్తా అని చెప్పి బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని అసత్యంగా నిరూపించటానికి తాను శతవిధాల ప్రయత్నం చేసి బైబిల్ని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివి అందులో ఉన్నటువంటి అందులో తప్పులున్నాయి అని చెప్పి నిరూపించాలని ప్రయత్నం చేసి ఆఖరికి బైబిల్ చదువుతూ ఉండగా తన తప్పులు తనకు తెలిసినాయి. తను ఎంత పాపిష్టివాడో తను గ్రహించాడు. ఆఖరికి బైబిల్లో ఉన్న దేవుడే లోకరక్షకుడని, బైబిలే సత్యమని తాను ఆఖరికి ప్రపంచానికే ఓ అద్భుతమైన పుస్తకం రాసిచ్చాడు. బైబిల్ని వ్యతిరేకించాడు. బైబిల్ తప్పు అని నిరూపించాలని ప్రయత్నం చేసి ఆఖరికి ఓడిపోయి బైబిల్లో ఉన్న దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి లోకానికి చాటి చెప్పాడు. ప్రియ సహోదరి సహోదరులు, బైబిల్ని తప్పని, బైబిల్ని సమాధి చేస్తామని, బైబిల్లో ఉన్న దేవుడు అసలైన దేవుడు కాదని చాలామంది నిరూపించడానికి ప్రయత్నం చేసి ఓడిపోయారు. అందులో ఒకని పేరు వాల్టేర్ అనేటటువంటి ఒకడు సవాలు చేశాడు. ఏంటో తెలుసా మీకు? అసలు భూమి మీద బైబిలే లేకుండా చేస్తా, బైబిల్ని ఎవరు నమ్మకుండా చేస్తా, బైబిల్ వాస్తవం కాదని నేను నిరూపిస్తా అని చెప్పి బైబిల్కి వ్యతిరేకంగా పుస్తకాలు రాయడం మొదలుపెట్టాడు. బైబిల్కి వ్యతిరేకంగా కరపత్రాలు ముద్రించే ప్రయత్నం చేశాడు. అలా ముద్రించే ప్రక్రియలో ఒక ప్రింటింగ్ ప్రెస్నే ఏర్పాటు చేశాడు. ఒక ప్రింటింగ్ ప్రెస్ని ఏర్పాటు చేసి ఆ ప్రింటింగ్ ప్రెస్ ద్వారా బైబిల్కి వ్యతిరేకంగా పుస్తకాలు రాశాడు, వ్యతిరేకంగా కరపత్రాలు ముద్రించాడు. వాటిని విస్తృతంగా ప్రజలకు అందచేయాలి, ఫలితంగా ప్రజలెవ్వరూ కూడా బైబిల్ని విశ్వసించకుండా చేయాలి అని చెప్పి చాలా తాపత్రయపడ్డాడు. అలా ఎన్నెన్నో పుస్తకాలు రాసి ఎన్నెన్నో కరపత్రాలు పంచి ముద్రించి చచ్చిపోయాడు. బైబిల్కి వ్యతిరేకంగా వ్యవహరించిన పుస్తకాలు రాసిన బైబిల్ని లేకుండా చేస్తానని చెప్పి భీష్మించుకొని సవాలు విసిన వ్యక్తి బైబిల్కి వ్యతిరేకంగా రాసిన పుస్తకాలు ఫలించకపోవడం వల్ల, ఆ పుస్తకాలను ఎవరు నమ్మకపోవడం వల్ల నిరుత్సాహంతో చచ్చిపోయాడు. తాను చచ్చిపోయిన తర్వాత తాను బైబిల్కి వ్యతిరేకంగా పుస్తకాలు ముద్రించటానికి తాను ఏర్పాటు చేసిన ప్రింటింగ్ ప్రెస్ ఏదైతే ఉందో ఆ ప్రింటింగ్ ప్రెస్ని జెనీవా బైబిల్ సొసైటీ అనేటటువంటి బైబిల్ సొసైటీ వాళ్ళు ఆ ప్రింటింగ్ ప్రెస్ ఉన్నటువంటి ఆ బిల్డింగ్ మొత్తాన్ని కొనేశారు. కొనేయటమే కాకుండా ఏ ప్రింటింగ్ ప్రెస్లో బైబిల్కి వ్యతిరేకంగా పుస్తకాలు ముద్రించాడో అదే ప్రింటింగ్ ప్రెస్లు బైబిల్ని ముద్రించడం ప్రారంభించారు. అదే ప్రింటింగ్ ప్రెస్లో జీవము కలిగిన దేవుని గూర్చినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని ప్రింట్ చేయడం ప్రారంభించారు. బైబిల్ని వ్యతిరేకించి బైబిల్ని కనుమరుగు చేస్తాం, బైబిల్ని లేకుండా చేస్తాం అని ఎవరెవరైతే ఈ భూమి మీద సవాలు చేశారో వాళ్ళందరూ కనుమరుగైపోయారు. కానీ ఏది నిలిచిందో తెలుసా? పరిశుద్ధ గ్రంథమే నేటి వరకు నిలిచి ఉంది. కారణం ఏమిటి? యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము
ఎనిమిది